నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వ్యవసాయ చట్టాల రద్దుతో సంబరాలు రైతుల విజయమన్న సిపిఎం నాయకులు అనంతపురం జిల్లాలో ఎడతెగని వర్షాలు వరద నీటిలో మునిగిన పలు గ్రామాలు మహిళా హత్య కేసులో వీడిన మిస్టరీ హత్య చేసిన ప్రియుడి అరెస్ట్ రామేశ్వరం ఆలయంలో కార్తీక పూర్ణిమ వేడుకలు అఖండ జ్యోతిని వెలిగించిన గొడవలు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయడంతో వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ దగ్గర సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. సంవత్సరం నుండి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేయడంతో రైతులకు భయపడి మోడీ రైతు చట్టాలను రద్దు చేశారని వెంకటయ్య అన్నారు. ఈ పోరాటంలో అనేక మంది రైతులు ప్రాణాలు అర్పించారని ఈ విజయం వారికి అంకితమిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ మేఘవంచ రైతు పోరాటాలు ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప విజయం ఈరోజు రైతులు సాధించినటువంటిది ఉంది. గత సంవత్సరం పాటు భారతదేశంలో ఏదైతే రైతు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ ఆ చట్టాలను రద్దు చేయాలని గత సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి రైతులకు ఇలా మేమంతా కూడా సిపిఎం పార్టీగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా నరేంద్ర మోడీ కళ్ళు తెరిచి ఈ యొక్క రైతు చట్టాలను రద్దు చేసినందుకు మోడీ యొక్క ఏదైతే ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలని తప్పు తెలుసుకొని నేల ఇలా భూమికి రాసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు ఏదైతే ఇదే కాదు మరి గిట్టుబాటు ధర కల్పించాలని మిగతా రైతు సమస్యలు పరిష్కరించాలని ఏదైతే దేశవ్యాప్తంగా అనేక రోజులు కూడా ఈ యొక్క రైతు పోరాటాలు చేసినారు వాళ్లకు మద్దతుగా ఎల్లవెల్లగా సిపిఎం పార్టీ కూడా అండగా ఉండి అలా ఒక పోరాటాన్ని విజయవంతము అయ్యేంత కూడా నడిపినందుకు సిపిఎం పార్టీగా మేము ఈరోజు మరోసారి రైతులకు కానీ భారతదేశంలో ఉన్నటువంటి యావజీ ప్రజానికానికి కానీ మేమంతా కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దీంతోపాటు ఈరోజు కేసీఆర్ కూడా ఇలా రైతు ఏదైతే వరి కొనుగోలు దానిపైన కానీ ఇటువంటి నాటకాలు ఆడుతున్నాడు. కేసీఆర్ ఇప్పటికైనా మోడీ ఇలా నియంత్రిత ధోరణిగా పరిపాలన చేస్తే ఇలా రైతులు ప్రజలు మోడీకి ఏ రకంగా గుణపాఠం చెప్పినారు, ఏ రకంగా మోడీ యొక్క మెడలు వంచినారు, రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ కూడా అదే గతి పడుతుంది. కాబట్టి కేసీఆర్ అయినా మోడీ అయినా ఎవడైనా సరే ప్రజల యొక్క మనోభావాలను కానీ ప్రజల యొక్క ఒక విధానాలను అవలంబించకపోతే ఈ రకమైనటువంటి గతి పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజులకు ఇప్పటికైనా మోడీ కేసీఆర్ సిగ్గుశరం తెచ్చుకొని ప్రజా అనుకూల విధానాలు పాటించాలన్నది కూడా మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాలను రెండింటిని కూడా డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే గతంలో రాజులు పరిపాలించిన రాజులు పోయినరు, చివరికి ప్రజలే ఇలా చరిత్ర నిర్మాతలను కూడా ఈరోజు మరోసారి ఈ యొక్క భారతదేశంలో రుజువైంది. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ కేసీఆర్ ఇద్దరు కలిసి వరి కొనుగోలు పైన కూడా ఇంకా దోబుచులాడుతున్నారు. తక్షణమే నిర్ణయాలు తీసుకొని కేసీఆర్ మోడీ వెంటనే యొక్క రైతును కూడా వరి కూడా కొనుగోలు చేసే విధంగా చేయాలి. లేకపోతే మరో ఉద్యమం కూడా ఈ రకంగానే ఈ యొక్క మీ ఇద్దరు మెడలు ఉంచడానికి కూడా సన్నద్ధానికి సిద్ధం కావాల్సిందిగా ఇలా మేము రైతులను కానీ ప్రజలను కానీ సిపిఎం పార్టీగా పిలుపునిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కర్ణాటక నాగపల్లి వద్ద చిత్రావతి నది ఉగ్రరూపం దాల్చింది. పుట్టపర్తి కొత్త చెరువు సర్కిల్ పరిధిలోని పోలీసులు ప్రజలను వెంటనే అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టారు. సర్కిల్ ఇన్స్పెక్టర్లు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, ఎంవీఎన్ రావు ఆధ్వర్యంలో కొత్త చెరువు, బుక్కపట్నం, పుట్టపర్తిలోని పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. లేదు నీళ్ళు కనపడాలంట వాళ్ళకి రోడ్లో కనపడతాను ఎట్లా మనం అప్పుడే ఉంది బస్సులే లేకుండా పక్కన Aqui,
निकलो बीको निकलो बीको अయ్యో అరేనా పట్టుకోరా పెద్ద పెద్ద చేపలు అమ్ముతారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. నల్ల వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకుపోవడంతో దేశ రైతాంగానికి అభినందనలు తెలిపారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కు తగ్గడం ముమ్మాటికి దేశ రైతాంగ విజయంగా అభివర్ణించారు. దేశానికి వెన్నెముకైన రైతు కన్నెర్ర చేస్తే ఎంతటి నియంతైనా దిగిరాగ తప్పదు అనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. రైతాంగ పోరాట చరిత్రలో ఇదొక చారిత్రక విజయమని అన్నారు. మొదటి నుంచి ఈ రైతు ఉద్యమాలకు అనుకూలంగా ఈ రైతు ఉద్యమాలను మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది. కాంగ్రెస్ శ్రేణుల అండతోటి ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు రైతులు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసింది. ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాల మీద అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతులను చైతన్యవంతం చేసి తెలంగాణ కాంగ్రెస్ శాఖ కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం చేసింది. అయితే ఈరోజు దురదృష్టకరం, మొదటి రోజే ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకుని ఉంటే వందలాది మంది రైతుల ప్రాణాలు దక్కేవి. ఈ 13 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో చలికి వానకు ఎండకి ఎండి వందలాది మంది ప్రాణాలను తీసుకున్న తర్వాత మోడీ గారు వెనక్కి తీసుకున్నారు. దీనికి మోడీ గారు భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఈరోజు మోడీ గారు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయనే ఆలోచనతో ఉత్తరప్రదేశ్లో అధికారం కోల్పోతున్నామన్న దుఃఖంతో చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. ఇదే చట్టాలు వెనక్కి తీసుకునేది ముందుగానే జరిగి ఉంటే వందలాది మంది రైతుల ప్రాణాలు దక్కేవి. ఇవాళ వందలాది మంది రైతుల ప్రాణాలను బలి తీసుకున్న నరరూప రాక్షసుడు నరేంద్ర మోడీని శిక్షించాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడి మీద ప్రతి రైతు మీద ఆధారపడి ఉన్నది. ఇవాళ ఈ దేశ రైతులు నరేంద్ర మోడీని క్షమించే సమస్యనే లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు కూడా ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా తిరస్కరించమని పదే పదే కేసీఆర్ గారి మీద పోరాటం చేసి రాష్ట్ర శాసనసభలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్జైన్మెంట్ మోషన్ ఇచ్చి ఈ నల్ల చట్టాలను తిరస్కరిద్దామంటే మా వాళ్ళని ఎత్తి బయట పడేసిండు. నరేంద్ర మోడీకి అనుకూలంగా కేసీఆర్ వ్యవహరించారు. ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలలో కేసీఆర్ నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి రైతుల ప్రాణాలు బలిగొన్నారు. దీనికి కేసీఆర్ గారు మోడీ గారు మూల్యం చెల్లించక తప్పదు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల పోరాటం విజయం సాధించింది. ఈ సందర్భంగా ఈ దేశ రైతులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వాల మీద పోరాటం కొనసాగాల్సిందే. రైతులు పండించిన పంట ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సిందే. కనీస గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే కారణం. ఇవాళ వ్యవసాయం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదంటే కూడా నరేంద్ర మోడీ కేసీఆర్ గారే కారణం. వాళ్ళ మెడలు వంచి రైతులకు గిట్టుబాటు ధర అందించే విధంగా రైతు పెదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెంకు చెందిన శిరీష అనే వివాహిత మృతదేహాన్ని పెదవేగి పోలీసులు 13వ తేదీన కనుగొన్నారు. ఆమె మృతిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆమెను ప్రియుడు పెదవేగి మండలం నాగన్నగూడెం గ్రామానికి చెందిన సుబ్బారావు హత్య చేసినట్లు గుర్తించారు. శిరీష భర్త చనిపోయిన తర్వాత సుబ్బారావుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. శిరీష ప్రవర్తన మీద అనుమానం పెంచుకున్న సుబ్బారావు ఆమెను హత్య చేశాడు. పోలీసులు సుబ్బారావును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. కేసులో కీలకంగా వ్యవహరించిన పెదవేగి ఎస్ఐ సుధీర్, ఏలూరు రూరల్ సిఐ రమణలను డీఎస్పీ దిలీప్ కుమార్ అభినందించారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మర్డర్ కేసుని ఛేదించి
పెదవేగి పోలీసు వారు ముద్దాయిని రిమాండ్ చేయడం జరుగుతుంది. దీనిలో ముద్దాయి అయినటువంటి జుజ్జూరపు సుబ్బారావు సన్నాఫ్ రత్తయ్య, వయసు 29 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ, నాగన్నగూడెం గ్రామం, పెదవేగి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మర్డర్ చేయబడినటువంటి లేడీ చనిపోయిన వ్యక్తి పేరు పులిపాకుల శిరీష, వైఫ్ ఆఫ్ లేట్ మంగరాజు, వయసు 22 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ, టెక్కినవారిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం. ఇద్దరికి సపరేట్గా మ్యారేజ్లు అయ్యాయి. చనిపోయిన లేడీ ఎవరైతే ఉన్నారో భర్త చనిపోయాడు. 1 year బ్యాకే భర్త చనిపోయిన తర్వాత సింగిల్గా ఉంటుంది. 2 చిన్నపిల్లలు ఉన్నారు. ముద్దాయి మరియు ఈ చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా కామన్ బంధువుల ద్వారా ఎక్కడో పెళ్ళిలో పరిచయం అయ్యి తర్వాత అక్రమ సంబంధంగా మారింది. ఇద్దరు ఇల్లీగల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూ ఉండేవాడు. అయితే క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ ఇతను తాగుడు కూడా అలవాటు ఉంది. జంగారెడ్డిగూడెంలో ఒక లాడ్జ్లో అలవాటు పడ్డారు. ఎప్పుడైనా కలుసుకోవడం జరిగేది. ఇతను ఇక్కడ నుంచి ఏలూరు నుంచి బయలుదేరటం, ఆమె కూడా జంగారెడ్డిగూడెం నుంచి లాడ్జికి రావటం, కలవటం, వెళ్ళటం అలా జరుగుతూ ఉండేది. సబ్సిక్వెంట్గా ఆమె ప్రవర్తనలో మార్పు గమనించడం జరిగింది. అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. అనుమానం పెరిగింది ఇతనికి. వేరే వ్యక్తితో ఎవరితోనే పరిచయం ఉందని, ఫోన్లో మాట్లాడుతుందని చెప్పి అనుమానంతో కోపం పెంచుకున్నాడు. సబ్సిక్వెంట్గా చంపేద్దామని ప్లాన్ చేసి ప్రీ ప్లాన్డ్గా జంగారెడ్డిగూడెంలో ఎప్పుడైతే రెగ్యులర్గా కలుసుకుంటూ ఉంటారో అక్కడికే ఆమెను తీసుకురావడం జరిగింది. ఈయన డ్రింక్ చేసి ప్రీ ప్లాన్డ్గా గోని సంచులు కూడా తీసుకెళ్ళి ఆమెను శారీరకంగా కలిసిన తర్వాత టవల్తో మెడలో స్ట్రాంగులేట్ చేశాడు. ఊపిరాడకుండా చేసి చంపేసిన తర్వాత ఆయన ముందుగా తెచ్చుకున్నటువంటి గోని సంచుల్లో ఆమెను కూర్చోబెట్టి, ఇతను యాక్చువల్గా కొబ్బరికాయలు అవన్నీ తీయడం చేస్తూ ఉంటాడు పొలంలో. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ మీద ఆ మూటలు అవన్నీ అలవాటు ఉంది. అదేవిధంగా ఆమెని మూటలో పెట్టి కట్టేసి ఆ లాడ్జ్లో వెనకాల నుండి ఇంకొక ఆల్టర్నేట్ రూట్ ఒకటి ఉంది, ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి బైక్ మీద ఆ మూటని ఎక్కించుకొని జంగారెడ్డిగూడెం నుంచి ఆ హోటల్ నుంచి లాడ్లో అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రవర్తన, వారి భాష చూశాక వీళ్ళ మన ప్రజాప్రతినిధులు అని ప్రజలంతా అసహించుకుంటున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. చంద్రబాబు కంటనీరు పెట్టుకుని అసెంబ్లీ నుంచి బయటకు వెళ్తూ చేసిన శపథాన్ని అభినందిస్తున్నానని ఆయన అన్నారు. చంద్రబాబుకి జరిగిన అవమానానికి తెలుగు జాతి అంతా బాధపడుతోందని చెప్పారు. టీడీపీ వాళ్ళెవరూ ఏనాడు జగన్మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషించలేదని గుర్తు చేశారు. చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని దూషించినా ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తన కానీ, వాళ్ళ తీరు కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినటువంటి భాషను చూస్తే ఇలా ఎమ్మెల్యేలు అని ప్రజలు అసహించుకునేలాగా ఒక శంకర్ జాతికి చెందినటువంటి ఎమ్మెల్యేలు వైసీపీలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అందరూ అనకూడదు, అందరూ ఆ మాటలు మాట్లాడలేదు కాబట్టి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కంటనీలు పెట్టుకొని అసెంబ్లీ నుంచి బయటికి వెళ్తూ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగి వస్తానన్న ఆయన మాటలను మాత్రం నిజంగా నేను అభినందిస్తున్నా. ఒకప్పుడు తమిళనాడులో జయలలితకి ఇదే ఘోర పరాభవం అసెంబ్లీలో జరిగితే ఆమె శపథం చేసి బయటికి వెళ్ళిపోయి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అడుగుపెట్టింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా బాధపడ్డాడు. ఆయన పడినటువంటి బాధ తెలుగు ప్రజలందరూ కూడా ఇవాళ టీవీలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఇవాళ ఏదో వీళ్ళకి అధికారం ఉంది, మేమేం మాట్లాడినా చెల్లిద్ది, మా మీదకి ఎవడో రారు, ఎవరు రివెంజ్ తీర్చుకోరు అని పగట కళ్ళకు అంటున్నారు. రాజకీయం ఎప్పుడు ఒకలాగుండదు. ఎప్పుడు కూడా రాజకీయాలు అనేవి మారుతుంటాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అన్నవాళ్ళు రేపు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అనరనే గ్యారంటీ ఏం లేదు. అది కూడా ఆలోచించాలి మీరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని కానీ, మీ కుటుంబం గురించి కానీ
ఇలా వ్యక్తిగతంగా అయితే ఎవరో మాట్లాడాల. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారంటే రేపు వేరే పార్టీలోకి వెళ్లి మీ గురించి కూడా ఇలాగే మాట్లాడతారు. అదొక్కటి మీరు అర్థం చేసుకోండి. అయితే ఒకటి మాత్రం చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలుగు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇవాళ మాకేం కాదులే, ఇవాళ ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారు, ఎవడు మా మీదకి రారనుకుంటున్నారు. చాలా తప్పు. రోజులన్నీ ఒకలాగే ఉండవు. మాకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజున మాత్రం చంద్రబాబు నాయుడు గురించి వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖబర్దార్. పశ్చిమ గోదావరి జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆచంట రామేశ్వరం స్వామి ఆలయంలో కార్తీక పూర్ణిమ అఖండ జ్యోతి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉపవాస దీక్షతో గొడవర్తి వంశస్థులు ఆచారంగా సంప్రదాయంగా వస్తున్న కర్పూర అఖండ జ్యోతిని వెలిగించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి పూజలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బంగారు బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని మోసం చేస్తున్నాయని అన్నారు. రైతుల కోసం రూలింగ్ పార్టీ ధర్నా చేయటం సిగ్గుచేటని చెప్పారు. ధర్నా చౌక్ని ఎత్తివేసిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని అక్కడ ధర్నా చేశారని ప్రశ్నించారు. రెండు ప్రభుత్వాలకు పరిపాలించడం చేత కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బంగారు బాబు రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు కేంద్రం రాష్ట్రం ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతురు. కేసీఆర్కి సిద్ధశుద్ధి ఉంటే హుజూరాబాద్ ఖర్చు పెట్టిన దాంట్లో ఈరోజు రైతులకు ఖర్చు పెడితే ధాన్యం మొత్తం ఉంటుంది. అలాంటిది ఇటు ఈయన ఆయన కలిసి రెండు గవర్నమెంట్లు కలిసి నాటకాలు ఆడుతురు. రెండు ప్రభుత్వాలు కలిసి నాటకాలు బాగా ఆడుతురు. మరి వీళ్ళిద్దరు కలిసి ధర్నాలు చేస్తే ఎవరు కొనాలి ఈ వడ్లు? మరి ఎవరు కొంటారు చెప్పండి. మీరు ఇంతసేపు ఉన్న రైతులను మోసం చేయడానికి తప్ప ఈ రైతులతోటి ఏదో బాగుపడుతున్నాం అనేది ఏం లేదు. నువ్వు ఇలా లిక్కరు 1200 కోట్లు వచ్చింది, అవి పెట్టండి, పెట్టి ఈరోజు రైతులకు న్యాయం చేయి. ఇలాంటివి చేయాలి తప్ప నువ్వు ఇవన్నీ మోసం చేసి ముసలి కన్నీరు కాల్చి ఇద్దరు కలిసి ఇట్లా చేయడం తప్పు. ఇది 100% ఇది మీరు చేసేది తప్పు. కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, మీరు కొనండి, కానీ నువ్వు ధర్నా చేస్తే ఇది న్యాయం కాదు. రైతులకు న్యాయం చేసేది అన్నట్టు లేదు. ఇది ఏదో మోసం చేసినట్టే ఉంది తప్ప మీరు న్యాయం కావాలంటే రైతుల పట్ల కష్టపడి కొనండి. ఏ విధంగా కొంటావో కొనండి. మీరు ఈ డబ్బులు అనేటివి ఈ ఉట్టిగా వృధా ఖర్చులు పెట్టకుండా ఈ రైతులకు పెట్టి వాళ్ళకి న్యాయం చేయి. జై కాంగ్రెస్, జై సోనియమ్మ. విజయనగరం జిల్లా కొమరాడ మండలం బంగారంపేట గ్రామ సమీపంలో లారీ బైక్ ఢీకొని 6 నెలల గర్భవతి మృతి చెందింది. పార్వతీపురం నుండి వెళుతున్న లారీ ఎండభద్ర గ్రామం నుండి పార్వతీపురం వస్తున్న బైక్ను ఢీకొట్టింది. 6 నెలల గర్భవతి హిమరిక లక్ష్మి తలపై నుంచి లారీ దూసుకుపోవడంతో అక్కడికక్కడే మరణించింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయాన్ని ఆశిస్తారు. అనేక జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తారు. గొప్ప ఘోరం గుడి మేము కలర్ చూసాము భరించలేకపోతుంది నాకు బాగా మాట నేను దగ్గర ఉన్నా నాకు కలర్ యాదాద్రి భువనగిరి జిల్లా సమస్త నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం గ్రామ పంచాయతీలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ రామలింగేశ్వర స్వామి జాతరని ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు 1,00,000కు పైగా భక్తులు వచ్చారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనేక జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. సైడర్ వన్ కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు వెడ్మ బుజ్జు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం ధర్మాజిపేట్ కొలం గ్రామంలో ఇందిరమ్మ 104వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు సీపల్లి రాజేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మహిళా ఉక్కు మనిషి, భారతరత్న అవార్డు గ్రహీతరాలు, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారికి 104వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఊట్నూరు మండలం ధర్మాజిపేట గ్రామంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే భారతదేశానికి జరిగిన సంస్కరణల్లో ఈరోజు చాలా రకాలుగా సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధికి బాటలు వేయడంలో ఇందిరమ్మ గారు ఉన్నారు. దాన్ని ఉద్దేశించి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు పేరిట ఈరోజు ఏ గ్రామంలో చూసినా ఇందిరమ్మ ఇళ్లను
ప్రత్యేకించి ఇంద్రమ్మ పథకాన్ని తీసుకొచ్చేసి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామంలో చేయడం, ఈరోజు ఇంద్రమ్మ ఇచ్చిన ఇంటికాడనే ఈరోజు ఇంద్రమ్మ యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము గ్రామాన్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. నిజంగా ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు తప్ప ఏ ఒక్క కూడా ఇల్లు ఉండదు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీలే కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులే కావచ్చు, ఈరోజు పూరి గుడిసెలో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి వీళ్ళందరినీ కూడా గుర్తించేసి ఈరోజు కేవలం పూరి గుడిసెలో ఉంటారనే ఆలోచనతోటి ప్రతి గ్రామాన ఇంద్రమ్మ ఇల్లు ఇస్తూ ఈరోజు అనేక రకమైన సంక్షేమ పథకాలను ఈరోజు తీసుకురావడం అనేది జరిగింది. నిజంగా ఇంద్రమ్మ జయంతి సందర్భంగా ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో అవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా ఈరోజు మా యొక్క పథకాలు ఉన్నాయి. ఈరోజు ఇంద్రమ్మ పేరు మీద ఇంద్రమ్మ పథకమే కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీనే కావచ్చు, ఈరోజు 104 కావచ్చు, ఈరోజు అడవిని నమ్ముకున్నటువంటి ఆదివాసులకు ప్రత్యేకించి పోడు భూములకు పట్టాలే కావచ్చు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. అదేవిధంగా ఈ రోజుల్లో నిజంగా ఇంద్రమ్మ రాజ్యం లేకపోవడంతో నియంత పాలన జరుగుతుంది. ఈరోజు నియంత కంటే అధ్వానమైన పరిపాలన ఈరోజు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం హర్షణీయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. ఇది రైతుల విజయమని చెప్పారు. రైతుల పోరాటానికి కోమటిరెడ్డి బ్రదర్స్ నాయకత్వంలో నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడిందని అన్నారు. రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉద్యమంలో అమరులైన రైతులకు కాంగ్రెస్ పార్టీ తరపున నివాళులు అర్పించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధినేతైనటువంటి ప్రధానమంత్రి గారు రైతుకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయడం కాంగ్రెస్ పార్టీ పక్షాన హర్షణీయం వ్యక్తం చేస్తూ రైతులు గత 359 రోజుల నుంచి మొక్కోని దీక్షతో అకుంఠితమైనటువంటి అంకిత భావంతో వారు చూపినటువంటి పోరాట స్ఫూర్తి తోటి దిగివచ్చి కేంద్ర ప్రభుత్వం ఈరోజు నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసుకోవడం, దానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గౌరవ నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారికి పోరాటంలో మేమంతా కూడా మా వంతు సహాయ సహకారాలను అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రైతు నూతన వ్యవసాయ చట్టాలు వ్యతిరేకంగా చేస్తున్న సందర్భంలో దాదాపు 700 పైసలకు రైతులు చనిపోవడం బాధాకరం. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జోహార్లు అర్పిస్తూ భవిష్యత్తులో ప్రజలకు ఏ ప్రభుత్వం కూడా వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకొస్తే ఒక విధమైనటువంటి అకుంఠిత దీక్షతో చేసేటువంటి పోరాట స్ఫూర్తి, ఒక కమిట్మెంట్ తోటి ప్రజల పక్షాన్ని నిలబడి చేసేటువంటి ఏ కార్యక్రమం ఏ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడినా కూడా ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పేసి ఈ యొక్క నూతన వ్యవసాయ చట్టాల ద్వారా తెలిసింది. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నకిరేకల్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలంగాణలో సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ నాయకత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ఖచ్చితంగా మేము నకిరేకల్ నియోజకవర్గం ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ నాయకత్వంలో మీ అందరం కూడా ఈ యొక్క ప్రజా సమస్యలపై ఈ రైతులు చేసినటువంటి ఏ విధమైనటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు పోతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చినటువంటి సందర్భాన్ని మరొకసారి వారికి ఈసారి రైతులకు మరొకసారి మీరు చేసిన పోరాట స్ఫూర్తికి మేమంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ చట్టాల రద్దుతో సంబరాలు, రైతుల విజయమన్న సిపిఎం నాయకులు. అనంతపురం జిల్లాలో ఎడతెగని వర్షాలు, వరద నీటిలో మునిగిన పలు గ్రామాలు. మహిళా హత్య కేసులో వీడిన
మిస్టరీ, హత్య చేసిన ప్రియుడి అరెస్ట్. రామేశ్వరం ఆలయంలో కార్తీక పూర్ణిమ వేడుకలు, అఖండ జ్యోతిని వెలిగించిన గొడవర్తి వంశస్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.